హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అర్హులకు సంబంధించి తుది జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ తుది జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేటువంటి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. అదేవిధంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్ కింద ఈ నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక సమావేశంలో ఈ నిధులనేవి దసరా కానుకగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీన లేదా అక్టోబర్ 2వ తేదీన ఈ నిధులనేవి లబ్ధిదారుల ఖాతాల్లోకి అనేవి జమ అవ్వడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఒక ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడత కింద దసరా కానుకగా అయితే ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. సో ఓవరాల్గా 3,10,385 మందికి ఈ పథకం అనేది వర్తిస్తుందని అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ పథకం అమలు కోసం 466 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సొంతంగా ఆటో క్యాబ్ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో డ్రైవర్లు వారికి మాత్రమే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందైతే సమాచారం. సో అక్టోబర్ 2వ తేదీన దసరా కానుకగా ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేస్తున్నట్టు సమాచారం అండి. సో ఈ విధంగా ఆటో అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో సో వారికైతే ఈ నిధులు అనేవి జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అయితే మీకు ఒక సమాచారం అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి మరొక అవకాశం ఏమైనా ఇస్తారా దరఖాస్తులకు అనేది చాలా మంది అడుగుతున్నారండి. రీసెంట్గా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు గడువు అనేది ఉండిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారు ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మరొక అవకాశం ఏమైనా ఉంటుందనే దానిపై అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు ప్రభుత్వం నుంచి అయితే. సో ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ వాహన మిత్ర స్కీమ్ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో సో వారికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అయితే ఉందండి. ఆ ఫైనల్ లిస్ట్ ద్వారా ఎవరైతే పేర్లు అనేవి ఉంటాయో సో వారికి ప్రస్తుతం గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా సిబ్బంది ద్వారా అయితే ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుందండి. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 2వ తేదీన ఈ నిధులని విడుదల చేసిన తర్వాత గతంలో ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో సో వారికి కూడా ఈ నిధులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగిందండి. ఈ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసిన తర్వాత 24వ తేదీన అంటే నిన్నటి రోజున తుది జాబితా అనేది రిలీజ్ చేసినట్లయితే సమాచారం అండి. ఈ తుది జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి, చాలా మందికి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పెండింగ్ అని చూపించడం జరుగుతుందని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పెండింగ్ అని చూపిస్తే మీకు నిధులు అనేవి జమ అవుతాయా లేదా అనేటువంటి సమాచారం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. సో ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. సో ముందుగా మీరు మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి NBM అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. స్కీమ్ దగ్గర మీరు కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఆటో డ్రైవర్ సేవలు అనేది ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ అడుగుతుందండి. ఇయర్ దగ్గర 2025, 2026 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్, సో ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆటో క్యాబ్ డ్రైవర్లు వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో ఎంటర్ క్యాప్చా దగ్గర ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ, సో మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు
మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క మండలం రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ గ్రామ వార్డు సచివాలయంకి, ఏ పంచాయతీకి చెందిన వాళ్ళు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క జిల్లా, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. మీరు ఏ తేదీన అప్లికేషన్ చేసుకున్నారు ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి అనేటువంటి డేట్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ రీమార్క్స్ దగ్గర సో ఇక్కడ మీకు చాలామంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర మాకు పెండింగ్ అని చూపిస్తుంది. మాకు పెండింగ్ అని ఉంటే డబ్బులు వస్తాయా రావు అనేది చాలామంది అడుగుతున్నారు. సో పెండింగ్ అని ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి. సో ఇంకా మీ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించలేదు అనేది అర్థం. సో ఇంకా మీ దరఖాస్తులను అనేవి పరిశీలించకుండా కనుక ఉన్నట్లయితే మీకు పెండింగ్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక మీ యొక్క దరఖాస్తును పరిశీలించినట్లయితే మీకు ఇక్కడ అప్రూవల్ లేదా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా నిధులు అనేవి మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా. సో మీరు ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అయిందా లేదనేది ఈ విధంగా చెక్ చేసుకోనండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరైతే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ అమౌంట్ కనుక రిలీజ్ చేసినట్లయితే మీ ఖాతాల్లోకి ఎంత అమౌంట్ జమ అయిందా లేదా అనేటువంటి సమాచారం కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరు వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో ఓకేనా. సో అదేవిధంగా ఈ పథకానికి పేరు అనేది కూడా మార్చడం జరిగిందండి. ప్రభుత్వం అయితే వాహన మిత్ర స్కీమ్ అనే పేరుని కొంచెం మార్చి ఆటో డ్రైవర్ సేవలు అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా పేరు అనేది కూడా మార్చడం జరిగిందండి. సో చాలామంది ఇంకొక కామెంట్ కూడా చేస్తున్నారు. చాలామందిలో ఉన్న డౌట్ కూడా అండి. సో ఏంటంటే ఈ పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అవకాశం ఏమైనా ఉంటుందా అనేది అడుగుతున్నారు. సో ఈ గ్రీవెన్స్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి. ఒకవేళ ఈ నిధులు అనేవి రిలీజ్ చేసిన తర్వాత గ్రీవెన్స్కి సంబంధించి ఏమైనా సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా. వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.